నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఇప్పటి వరకు ఉస్మానియా హాస్టల్ బిల్డింగ్ లేదని 10 రోజుల్లోనే ఉస్మానియా, గాంధీ, కాకతీయ హాస్టల్స్ భవనాలకు శంకుస్థాపన చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా రాష్ట్రంలో ఆయన వైద్యులకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఏళ్లలో హాస్టల్స్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాలతో పాటు హెచ్ఆర్ కూడా ముఖ్యమన్నారు. ప్రస్తుతం హెచ్ఆర్ లో ఇన్బ్యాలెన్స్ కొనసాగుతుందన్నారు. దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రక్షాళన చేస్తామన్నారు. అదనపు సదుపాయాలతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేయాలని, ప్రజలు ఇది నా ఆసుపత్రి అని చెప్పుకునే విధంగా తీర్చిదిద్దాలి అన్నారు. ఫుడ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు వేగవంతంగా చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆసుపత్రులను 24 అంతస్తులు కట్టడం ముఖ్యం కాదని, సేవలు ఎలా అందుతున్నాయనేదే ముఖ్యమన్నారు. టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. 13 అంతస్తులు అనేది నిబంధన ఉంది. అంతకు ముందు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దాని ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. నీలోఫర్ ఎంఎన్జేలకు ఒక ప్రత్యేకత ఉందని, అలాగే మిగతా వాటికి కూడా ప్రత్యేకత ఉండాలి అన్నారు. ఇప్పటికే హెచ్ఓడీల ప్రక్షాళన జరుగుతుందన్నారు. హెచ్ఓడీలతో సరిగ్గా పనిచేయిస్తామని, సీనియారిటీని పరిగణలోనికి తీసుకుంటామన్నారు. ఉస్మానియాను పరిశీలించేందుకు సెక్రటరీని పంపామన్నారు. హెచ్ఓడి పోస్టులు అసలు లేనేలేవన్నారు. వారి స్థానంలో ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారని తెలిపారు. కేంద్రం నిర్వహించే ఏ పరీక్ష అయినా తాము నిర్వహించుకునే శక్తి ఉందని అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయని అంటూ ఇది కోర్టులో ఉందన్నారు. నీట్ ను రద్దు చేయాలా, కేంద్రం నిర్వహించాలా, రాష్ట్రాలకు ఇవ్వాలా అనే దానిపై చర్చ జరగాలన్నారు. కొత్త మెడికల్ కాలేజీల కోసం అప్లై చేశామని, మరిన్ని వస్తాయన్నారు. జూడాల సమ్మె సమయంలో వారి సమస్యలు 80% పరిష్కరించామని మంత్రి తెలిపారు.